ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, ప్రత్యేకంగా మా ప్రభ 10వ మాసంలో చివరి వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. నీకు వందనాలు. తిరిగి నీ పాదాల చెంతకు మమ్మల్ని నడిపించావు. సాయంకాలపు జరగనైన కూడికలో మీరే ప్రధానులుగా మా మధ్యలో ఉండి జరిగించండి. మాలో మీ ఆత్మను నింపండి ప్రభా. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరండి. ఒక కుడి కాది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఒక పాటను పాడుకుందాం. 333వ సాంగ్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గముల్ నన్ను నడుపుచుండెను, సత్యమైన మార్గమన్ నన్ను నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమన ఇచ్చుచుండెను. శత్రువును ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమన ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పు చేయుచున్నది. ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జివ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జివ్వకు మధురమైనది. మేలిమి బంగారు కన్నా మిన్నైనది, మేలిమి బంగారు కన్నా మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో
నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాస సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాస సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి హెబ్రీలకు రాస్తున్న 14వ అధ్యాయము పురుషుని పౌలు చాలా చక్కగా ఈ అధ్యాయములో ఆదికాండము ప్రకటన వరకు కూడా చక్కగా అర్థమయ్యే రీతిగా ఈ అధ్యాయంలో విశ్వాసమును బట్టి మరి చక్కటి సందేశంతో కూడిన అధ్యాయముగా మనం దీనిని ధ్యానిస్తూ ఉన్నాం. మరి నేటి దిన వచనముగా 23వ వచనము నుంచి కొన్ని వచనములను చూసుకుందాం. 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ యొక్క శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఇది మోషే యొక్క చరిత్ర. ఆ రోజుల్లో మరి రాజు ఆజ్ఞకు మరి మగ పిల్లవారు పుట్టినట్లయితే వారిని చంపివేయాలి అని ఆజ్ఞ. ఆ ఆజ్ఞలో సుందరుడైన మోషే మరి పుట్టడం, ఆ తల్లిదండ్రులు మోషేను భద్రపరచడం. మన జీవితంలో కూడా దేవుడిచ్చిన గర్భఫలాన్ని దేవుని విషయంలో జాగ్రత్తగా వారిని పెంచాలి. దేవుని విషయంలో పుట్టిన బిడలను దేవుడిచ్చు బహుమానమది, స్వాస్థ్యము. అటు బహుమానాన్ని పెంచే తల్లిదండ్రులమై ఉండాలి. వారిని విశ్వాసములోను, వాక్యము ద్వారా, ప్రార్థన శక్తి ద్వారా మన బిడ్డలను మనం పెంచాలి. స్కూల్లో వారికి ఉండే 6 సబ్జెక్ట్స్, వారికి టీచర్స్ ఉంటారు, చక్కగా బోధిస్తారు. అది స్కూల్కు సంబంధించిన విషయం, ఆత్మీయకు సంబంధించిన విషయాన్ని టీచర్స్ బిడ్డలకు తెలియపరచారు. ఆ బాధ్యత మొట్టమొదటిగా టీచర్స్ అనే పిలవటానికి తల్లిదండ్రులే ముఖ్యం. ఆత్మీయ జీవితానికి వారే వారి బిడ్డలకు గురువులు. వారు ఏ విధంగా మెసులుకుంటారో, వారు ఏ విధంగా కుటుంబ పాత్రలో వారి పాత్ర ఉంటుందో, ఎలా ఉంటుందో తండ్రిని తల్లిని గమనిస్తారు. తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ కుటుంబంలో దేవుడిచ్చిన బహుమానం కూడా అదే రీతిగా తల్లిదండ్రులను చూసిన బిడ్డలుగా వారి యొక్క విశ్వాసం ఉంటుంది. వారి ముందు ఒకవేళ తల్లిదండ్రులు పోట్లాడుకొని కొట్టుకొని బూతు మాటలు మాట్లాడినట్లయితే అవి వారు నేర్చుకుంటారు. వారి ముందల తండ్రి ఒకవేళ సిగరెట్ తాగినా, ఒకవేళ మద్యాన్ని సేవించినా, తల్లిని కొట్టినా, పిల్లలను తిట్టినా వారు అదే నేర్చుకుంటారు. ఆత్మీయ విషయంలో చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలి. మరి మోషే కాలంలో కూడా భయంకరమైన పరిస్థితులు. మగ పిల్లవాడు పుట్టాడని తెలిస్తే చాలు ఆ పిల్లవాడిని చంపేయాలి. అలాంటి సిచ్యువేషన్ అక్కడ. అలాంటి సిచ్యువేషన్లో తల్లిదండ్రులకు ఆ శిశువు సుందరుడుగా పుట్టడం, అందంగా పుట్టడం చూస్తూ చూస్తూ ఆ కుమారుని చంపడానికి ఇష్టపడని తల్లిదండ్రులు ఏం చేయాలో
మరి ఆ యొక్క విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోకుండుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోహు బహుమానమందు దృష్టి ఉంచి ఉండెను. దేవునికి స్తోత్రం. అల్పకాల పాపభోగం అంతలో కనబడి అంతలో ఆవిరైపోయే జీవితం. రాజభోగాలు, ఒకడు రమ్మంటే రావాలి, ఒకడు పొమ్మంటే పోవాలి. ఫరో కుమార్తెగా సుందరుడైన మోషను పెంచుకుంది. ఆ యొక్క కుమార్తె కుమారుడుగా చెప్పుకునడానికి ఇష్టపడలే మోషే. ఒకవేళ ఆ కుమారుడు ఆ యొక్క దర్బారులో రాజకుమారుడుగా ఎదగవచ్చు. ఆయనది సమస్తము కాళ్ళకాడికి తీసుకొని వస్తారు. ఏది కావాలంటే అది ఆయన కోరిక చొప్పున అక్కడ నెరవేర్చబడుతుంది. ఎందుకో తెలుసా? ఫరో కుమార్తె మోషేను పెంచుకుంది. ఫరో కుమార్తె ఆ కుమారునికి తల్లిగా పెంచుకున్న తల్లిగా ఆ రాజ దర్బారులో ఆయన పెరిగాడు. కానీ అల్పకాల పాప భోగానికి ఆయన ఇష్టపడలేదు. హల్లెలూయా. ఆయన ప్రణాళిక వేరు, దేవుని ప్రణాళిక వేరు ఆయన పట్ల, దేవుని చిత్తము వేరు ఆయన పట్ల. కాబట్టి చూడండి ఆ మాటను, ఆ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అప్పటికే ఐగుప్తులో క్రీస్తు బిడ్డలకున్న శ్రమ, భయంకరమైన పరిస్థితులు, వారిని వేధిస్తూ నానా కష్టాలతో వారిని శ్రమ పెడుతూ వారితో పని చేయిస్తూ ఒక పని వాళ్ళ కంటే కూడా భయంకరమైన పనిని వారి తన మీద పెట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి వారిని వాడుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో వారి యొక్క శ్రమల్లోనూ శ్రమగా భావించిన మోషే, వారి కష్టాలే నా కష్టాలు, వారి శ్రమలే నా శ్రమలు, వారు బాగుండడమే కావాలి అని ఆయన ఆ చక్కటి సుఖవంతమైన ఆ యొక్క చక్కటి ఆ ధనాగారంలో ఆయన నివసించాల్సిన ఆ జీవితాన్ని పక్కన పెట్టాడు తన ప్రజల కొరకు. పాప భోగాలు అలవాటు కాలేదు ఆయనకి. ఎప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తము నెరవేర్చాలి, దేవుని యొక్క ప్రణాళిక ఆయన పట్ల ఏమై ఉన్నదో దేవుని యందు భయభక్తులతో ఆయన ముందుకు అడుగులు వేస్తున్నాడు. కాబట్టి ఆ సుఖానికి అలవాటు పడలే. కొందరు ఉంటారు, నాకు ఆయన తెలుసు మినిస్టర్, నాకు ఈయన తెలుసు ఎమ్మెల్యే, నాకు ఆయన తెలుసు ఎంపీ, ఆ మినిస్టర్ తెలుసు గవర్నమెంట్లో, ఈ అధికారి తెలుసు అని వారి పేరు చెప్పుకుంటా దండుకుంటారు. అలా రాజే కుమార్తె కుమారుని కదా అని ఎక్కడ చెప్పుకోలే. ఆయన ఇష్టపడలే. మొదటిగా రాజా దర్బార్లో పెరిగినప్పటికీ ఆ అలవాట్లకి ఈయన అంటుపట్టలే. మనమైతే రెచ్చిపోతాం. ఒక పెద్ద అధికారి మనకు పరిచయం ఉంటే నా అంతటి వాడే లేడు అనుకుంటాం. ఏకంగా రాజా యొక్క దర్బారులో పెరిగిన వ్యక్తి అల్పకాల పాప భోగం పైన ఆయన మోజుపడలే. తన ప్రజలు పడుతున్న శ్రమలను, అది నా శ్రమలు అనుభవించాడు. కాబట్టి మోషే
శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో మరి కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఈరోజున మనము ఎన్నోసార్లు వాడుకుంటూ వారి యొక్క నేమ్, వీరి యొక్క పేరు అక్కడ ఇక్కడ చలామణి అవుతా ఉంటాం. అలాంటిది ఏది జరగలే కాలంలో. మరి కాబోవు ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టమైన వాణ్ణి చూచున్నట్లుగా స్థిరబుద్ధి కలిగిన వాడై రాజా గ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. రాజు ఆజ్ఞకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూపు పిల్లవాడు నాశనము చేయవాడు. ఇశ్రాయేలులను ముట్టకుండా నిమిత్తం అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తులు అలాగూ చేజూచి మునిగిపోయిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. విశ్వాసం గొప్పది. ఎర్ర సముద్రం ఆరిన నేలగా ఆ విశ్వాసమే ఆనాటి ప్రజలను మోసేటట్టు, ఆ విశ్వాసమే మోసే వెనకల వారిని నడిపించినట్టుగా ఆరిన నేల మీద, సముద్రం మధ్యలో ఆరిన నేల మీద మోషేను వెంబడించిన వారందరూ ప్రయాణించారు. ఆరిన నేల మీద మరి వారు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయారు. ఎంత గొప్ప కార్యాలు మోషే ద్వారా జరిగించింది దేవుడు. ప్రజలకు ఏ లోటు జరగనీయలే. ఎప్పటికప్పుడు దేవునితో కనెక్షన్ పెట్టుకున్నాడు. ప్రతిదీ ప్రార్థన పూర్వకంగా, ఆరంభం ముగింపు ప్రార్థననే. ఉదయం మొదలుకొని రాత్రికాలం వరకు ఆ ప్రయాణంలో ప్రార్థన ముఖ్యం. అలాగా ప్రతి సమస్యను కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి జయాన్ని చూశాడే తప్ప అపజయాన్ని చూడలేదు. వెనకాల ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం. దేవుని మాటకు లోబడిన మోషే ఆ కర్ర ద్వారా కొట్టగానే అది 2 పాయలుగా చీడిపోయింది. 2 పాయలుగా చీడిపోవడం ఒకెత్తు, ఆ నీళ్లు ఆరిపోయి అక్కడి నుంచి గోడల్లాగా నిలబడిపోయి ఆరిన నేల విత్ ఇన్ సెకండ్స్లో మారిపోవడం. ఆ ఆరిన నేలపైన మోషేతో వెంబడించిన ప్రజలు, ఒకవైపు ఫరో సైన్యం వెనకల ముందు వీరు వెళ్తున్నారు. వీరు ప్రజలు దాటిన తర్వాత సముద్రంలోనికి వారు ప్రయాణించారు. ఫరో సైన్యం వెంటనే ఆ ఫరో సైన్యము ఆ సముద్రంలో మునిగిపోయింది. అది నేటి వరకు కూడా ఆ రథాలు ఉన్నట్టుగా ఎర్ర సముద్రంలో చూస్తూ ఉన్నారు. రథము యొక్క ఆ పయ్యలు కానీ బాడీ కానీ నేటి వరకు ఎర్ర సముద్రంలో ఉన్నట్టుగా బయలుపడుతున్నాయి. ఇది బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ఆయన ప్రయాణం, ఆరిన నేల, తన ప్రజలు క్షేమం, అంతగా మోషే వారి యొక్క క్షేమము కొరకు దేవుని ఎప్పటికప్పుడు కనెక్షన్స్ పెట్టుకున్నాడు. మరి ఐగుప్తుని అలాగూ మునిగిపోయి మరి విశ్వాసమును బట్టి 7 దినములకు ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. ఇక్కడ కూడా విశ్వాసం. 7 దినములు దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు ఆ ఎరుకో గోడలు కూలిపోయాను. విశ్వాసమును బట్టి రాహాబును
వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయేను. ఇంకను ఏమి చెప్పుదును. గిదియోను, బారాకు, సమోన్సు, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. మోషే మన యొక్క పౌలు గారు ఈ యొక్క ప్రవక్తల గురించి ఇంకా చెప్పాలంటే సమయము సరిపోదు. ఇప్పటి వరకే చాలా సబ్జెక్ట్ చెప్పాడు ఆయన. ఇప్పటి వరకే విశ్వాసమును బట్టి మరి ఆ యొక్క నిజస్వరూపము అదృష్టమైనవి ఉండుటకు రుజువైనవి ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరని స్టార్టింగ్ చేసిన ఆ సబ్జెక్టు అనేకమైన సబ్జెక్ట్ గుండగా అనేకమైన వ్యక్తుల గుండగా ఈ యొక్క అధ్యాయము కొనసాగుతూ ముందుకు వెళ్తున్న సమయంలో చివరిగా అంటున్నాడు, ఈ యొక్క ప్రవక్తల గురించి వివరించుటకు నాకు సమయము సాగలేదు అంటాడు. మరి 33వ వచనములో వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానమును పొందిరి, సింహము నోళ్లను ముయించిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలిలైరి, అన్యులు నేలను అన్య సేనలను పారదొరి, స్త్రీలు మృదులై పునరుత్నము మరలా బ్రతికించుకొనిరి. ఇక్కడ మరి వారి యొక్క విశ్వాసము ద్వారా కొందరు రాజ్యములను జయించిరంట, నీతి కార్యాలను జరిగించిరంట, వాగ్దానమును పొందిరి, సింహపు నోళ్లను కూడా ముగించారు. కేవలం వీరికి అందరికీ విశ్వాసమే. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, మన విశ్వాసం ఏమిటి? మనం ఎంతవరకు ఆ విశ్వాసములో ఉన్నాము? మన పితరులు పెద్దవాళ్ళందరూ కూడా విశ్వాసములో ప్రయాణించిన వాళ్ళే. మరి మన విశ్వాసం ఏ పాటి దేవుని సన్నిధిలో ఉంటుంది? మనం విశ్వసిస్తున్నామా? అసలు దేవుని మాటకు లోబడి జీవిస్తున్నామా? దేవుని మీద ఆధారపడి మన కుటుంబాన్ని నడిపిస్తున్నామా? దేవుని యందు విశ్వాసముతో మన కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. 36వ వచనం, మరికొందరు తిరస్కారమును, కొరడ దెబ్బలను, మరి బంధకములను, ఖైదీలను అనుభవించి క్రీస్తు కొరకు హతసాక్షులయ్యబడ్డారు. విశ్వాసమును బట్టి కొరడాలతో కొట్టబడ్డారు, విశ్వాసమును బట్టి తిరస్కరించబడ్డారు, విశ్వాసమును బట్టి జైలు పాలయ్యారు, ఖైదీలుగా మార్చబడ్డారు, విశ్వాసమును బట్టి చంపబడ్డారు, విశ్వాసమును బట్టి ఎన్నో ఎన్నో గాయాలుగా రాళ్లతో కొట్టబడిరి, రంపముతో క్రోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గాలములతో చంపబడిరి. చూసారా? విశ్వాసమును బట్టి రాళ్లతో కొట్టబడ్డారు, విశ్వాసమును బట్టి రంపములతో కొయ్యబడ్డారు, విశ్వాసమును బట్టి శోధింపబడ్డారు, విశ్వాసమును బట్టి ఖడ్గముతో చంపబడిరి. వారి యొక్క విశ్వాసం ఏమాత్రం ఈరోజు ఒక దేశంలో ప్రజలు భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు. అనేకమైన ప్రాణాలు పోతున్న క్రీస్తు యందున్న విశ్వాసం, ఇందాకనే వాశ్రమతో చెప్పాను నేను, అది ఏదో దేశం మరి ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారు. అది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ నీగ్రో దేశంలో. వారు ఏమాత్రం భయపడట్లేదు. వందలుగా, వేలుగా
క్రీస్తు బిడ్డలను చంపుతున్నా వారి యొక్క విశ్వాసము తొలగట్లేదు. ఒకవైపు శవాలను పాతి పెడుతూనే మరొక వైపు ప్రార్థనలు చేస్తున్నారు. అంత గొప్ప విశ్వాసం వారిది. అలాగనే వాళ్ళు కూడా చాలా మంది రాళ్లతో కొట్టబడ్డారు, రంపంతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గాలతో చంపబడ్డారు. అయినా ఏ దానికి వారు భయపడలే. మరి ప్రతిదాని కొరకు ప్రాణాల సైతం వదులుకున్నారు, కానీ విశ్వాసాన్ని మాత్రం వదులుకోలేరు. అలాంటి విశ్వాసం ఉన్నదా? క్రీస్తు కొరకు అలాంటి పరీక్షలో నువ్వు నగుతావా? విశ్వసిస్తావా? ప్రశ్నించుకో. పేరుకు మాత్రం వెళ్తున్నావా? పేరుకు మాత్రం క్రైస్తవుడుగా ఉన్నావా? పేరుకు మాత్రమే ఆలయానికి వెళ్తున్నావా? నిజమైన విశ్వాసం లేకుండానే విశ్వసించు. కుటుంబాన్ని విశ్వాసములోనికి నడిపించు. నోహావు దినములు, నోహావు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అప్పట్లో బైబిల్ లేదు, బైబిల్ చదవలే ఆయన, రచనలు లేవు, ఏ పాటలు ఆయనకు లేవు, తెలియదు. ఆయన దేవునితో కనెక్షన్స్ పెట్టుకున్నాడు. తానుండు లోకములో లోకమంతా చెడిపోయినా నోహావు మాత్రం చెడిపోలేదు. ఎందుకో తెలుసా? దేవునికి భయపడ్డాడు, విశ్వసించాడు. ఒకవైపు పాపము, ఆయన ఉన్న ప్రాంతంలో మొత్తం పాపముతో నిండిపోయింది. ఆయన మాత్రం నీతిగా, నిజాయితీగా వాక్యం చదివింది కాదు. బైబిల్ ఆ సమయంలో లేదు, ఏమీ లేదు. చర్చెస్ లేవు, ఆలయాలు లేవు, దేవుని గురించి చెప్పేవాళ్ళు లేరు. అయినా వ్యక్తిగతంగా తాను ఒక్కడే దేవునితో ఆ యొక్క కనెక్షన్. అందుకని ఆ తరములో ఉన్నవారిలో నీతిమంతుడిగా నోహావు ఎంచబడ్డాడు. తన కొరకు, తన కుటుంబం కొరకు రక్షించబడటానికి కూడా సిద్ధం చేసుకున్నాడు. ప్రియనా సహోదరి, సహోదరుడు, నీ కుటుంబం కొరకు ఏ పాటలు పడుతున్నావు? విశ్వసిస్తున్నావా నా కుటుంబం రక్షణలోనికి వస్తుందని? విశ్వసిస్తున్నావా నా కుటుంబం నేను రక్షణ వైపు తీసుకుని వెళ్ళాలని? విశ్వసిస్తున్నావా? అసలు నామకార్థంగా క్రైస్తవుడుగా, నామకార్థంగా అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళాలి, నామకార్థమైన క్రిస్టియన్స్గా ఉండకండి. ఏ పండుగ వచ్చినా పండుగను వదలట్లేదు. హిందూ పండుగలను కూడా ఆచరిస్తూ నేటి క్రైస్తవులు చాలా బాధాకరం. ప్రతి దాంట్లో పాలు పంపులు పొందుతున్నారు. ఏది చేయకూడదో, ఎక్కడ నిలబడకూడదో, ఎక్కడ మాట్లాడకూడదో, ఎవరిని స్నేహం చేయకూడదో తెలుసుండి కూడా పాపపు జీవితాన్ని జీవిస్తూ నేను పవిత్రుడను, పరిశుద్ధుడని ఒకవైపు ఆలయాలకు వెళ్తూ అన్నిటితో నీకేమి సాంగత్యం, ఏమి పొత్తిక, వారి ఫెస్టివల్స్లో నీకేం సంబంధం? ప్రతి పండుగను వదిలిపెట్టరే. ఒకవైపు క్రైస్తవులుగా చెప్పుకుంటా, క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటా అన్నిటిలో ముందుంటున్నారు. చాలా సిగ్గుకరం, వేదనకరం, ఆయాసకరం. ప్రాణం పోయినా సరే క్రీస్తు కొరకు వీరు రాళ్లతో కొట్టబడిరి, రంపముతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి. కానీ వారి యొక్క విశ్వాస జీవితంలో ఎన్నడూ వెనకంజ వేయాలి. ఏ పాపములో నుంచి వచ్చామో గ్రహించారు, ఏ శాపములో నుంచి వచ్చారో వారు చూశారు. కాబట్టి క్రీస్తు రక్షణలో వారు నిలబడ్డారు. ప్రాణం పోయినా సరే వారు విశ్వసించిన దేవుని వైపుకే గురి పెట్టుకున్న షడ్రక్, మేషక్, అబేద్నెగో మండుచున్న అగ్నిలో పడవేసినప్పటికీ వారి యొక్క విశ్వాసమును బట్టి వారు రక్షించబడ్డారు. వాళ్ళను తోచిన వాళ్ళే, ఎవరైతే అగ్నిగుండంలో తోసారో వాళ్ళు కాలి బూడిదైపోయారు. కానీ ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రం మండుచున్న అగ్నిలో తిరుగుతూ వారితో పాటు 4వ వ్యక్తి దేవుడు వారితో ఉన్నాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం గొప్పది. అలాగా మనము జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. 39వ వచనం చూడమ్మా. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారై ఉన్న మనము లేకుండా
సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. కాబట్టి ఈరోజు ఆ యొక్క వాగ్దాన ఫలమును అనుభవించే యోగ్యత దేవుడు మనకిచ్చాడు. నోటితో ఒప్పుకో, చేసిన పాపాన్ని విడిచిపెట్టు, యేసు రక్తంలో కడగబడు. విశ్వాసమును బట్టి దేవుడికి ఇష్టడై ఉండుట జీవించు. విశ్వాసము లేకుంటే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విశ్వాసము ద్వారా నువ్వు ముందుకు అడుగులేస్తావో నాకు తెలియదు. నేటి దినవాక్యము ద్వారా నీ అడుగులు క్రీస్తు వైపుకు ఉండాలని, నీ విశ్వాసము క్రీస్తు వైపుకు ఉండాలని, నీ కుటుంబ రక్షణ క్రీస్తు వైపుకు ఉండాలని నేటి దినవాక్యముగా అనేకులు చంపబడ్డారు, కోయబడ్డారు. రంపములతో, కత్తులతో, రాళ్లతో చంపబడినప్పటికీ కూడా వారి విశ్వాసమును బట్టి ఒక స్థానములో వారు ఉన్నారు. కాబట్టి ఈరోజు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నువ్వు పుట్టింది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీ మరణం అనేకులకు ఒక సాక్షార్థంగా ఉండాలి. ఫలానా వ్యక్తి క్రీస్తు కొరకు పోరాడని వ్యక్తిగా, ఫలానా వ్యక్తి క్రీస్తు ఒక వాక్యములో కట్టుబడి ఉన్న వ్యక్తిగా, ఫలానా కుటుంబం క్రీస్తు కొరకు పాకులాడారు, ఫలానా కుటుంబం క్రీస్తులో వారు ఎంతగానో బలపడ్డారు. ఈ సాక్ష్యం మనము చనిపోయిన తర్వాత కూడా ఆ సాక్ష్యం మనకు ఉండాలి. మన పుట్టుక ఎవరికి తెలియకుండొచ్చు. ఏ గ్రామంలో పుట్టామో, ఏ పట్టణంలో పుట్టామో, ఏ మారుమూరలో మనం పుట్టామో ఆ పుట్టుక ఎవరికి తెలియకపోవచ్చు. కానీ మన మరణం ప్రతి ఒక్కరికి తెలియాలి. క్రీస్తులో మరణించాడు, క్రీస్తుకై మరణించాడు, క్రీస్తు కుటుంబముగా తన కుటుంబాన్ని క్రీస్తులో నడిపించాడు అనే సాక్ష్యం మనం పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? తొలగించు. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండు దేవా, యేసు ప్రభువా మీ పాదాలకు వందనాలు, కోట్లాది వందనాలు ప్రభువా. మా పట్ల ఉచితమైన నీ కృపను బట్టి, మమ్మల్ని నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టి, అనుదినము దయా కిరీటాన్ని మాకు ధరింపచేస్తూ, ప్రతిదినము నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెడుతూ, ఇదిగోనైనా 10వ మాసమును ముగించుకునే స్టేజ్లోనికి మమ్మల్ని నడిపించావు. చివరి వీక్లో అయినా నీకు స్తోత్రమునైనా. ఇంతవరకు మమ్మల్ని బలపరిచావు, స్థిరపరిచావు, ఆరోగ్యాలు ఇచ్చావు, ఆయుష్లను పొడిగించావు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలుగుతాం. సాయంకాల వేళలోనైనా అరగంట నీ పాదాల చెంత మీరు మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రాలు. లైవ్ లో పాలు పంపులు పొందినందుకు కృతజ్ఞతలు. ఎందరైతే లైవ్ లో పాలు పంపులు పొందారో అటు కుటుంబాలను అయా మీరు రక్షించుకుని అటు కుటుంబాలను నీ నామ ఘనత కొరకై వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ నీ సాధనాలుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ నీ పిలుపుకు లోబడిన బిడ్డలుగా ఉండాలి. ప్రతి కుటుంబం యేసు కుటుంబముగా నడిపించబడేలాగా ఉండాలి. అయా మరి అలాంటి వీరులను, శూరులను, అయా యుద్ధాలను గెలిచిన వారిని మేము ఈ వాక్యము ద్వారా తెలుసుకున్నాం. వారందరూ కూడా విశ్వాసమును బట్టి రాళ్లతో కొట్టబడ్డారు, విశ్వాసమును బట్టి నాయనా త్రోయబడ్డారు, కత్తులతో చంపబడ్డారు. అయా ఇన్ని దారుణ హింసలు జరిగినప్పటికీ విశ్వాసమును బట్టి నమ్ముకున్న నిన్ను మాత్రం వదలలేదు. అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకం మాలో కూడా ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాను. భయంకరమైన నోహావు కాల సమయం ఎలా ఉన్నదో అలాంటి దినములో మేము ఉంటుండగా, ఈ దినములో ఉంటున్న ఈ లోకములో మేము రక్షించబడాలి. నీ రాకడలో మేము అందరం నిలబడాలి. అలాంటి కుటుంబాలుగా మా కుటుంబాలను నీ కొరకు సాక్షిగా, సజీవ సాక్షులుగా నిలబడటానికి సహాయాన్ని దయచేయండి. వాక్యము ద్వారా ఎదుగుదల దయచేయండి. అయా క్రమశిక్షణలో ముందంజలో ఉండటానికి మా కుటుంబాన్ని మాకు అనుగ్రహించిన గర్భఫలాన్ని మోషే తల్లిదండ్రులు ఏ విధంగా అయా నీ సాక్షులుగా మరి ఉన్నతమైన ఆ యొక్క స్టేజిని వదులుకొని నైనా అల్పకాల పాప భోగానికి ఆయన నిలబడకుండా శ్రమ పడుతున్న ప్రజల వైపే మొగ్గు చూపాడు. వారి కొరకే ముందున్నాడు, వారి కొరని నడిపించాడు. సమస్య లాంటి ఎర్ర సముద్రం ముందు వచ్చినప్పటికి కూడా ఆ 2 పాయలు చేసి 6 నెలల మీద నడిపించాడే తప్ప ప్రజలను విడిచిపెట్టి పారిపోలేదు నాయన. అలాంటి విశ్వాసం మోషేకి ఇచ్చారు. కాబట్టి ఆయా 40 సంవత్సరాల శ్రమకాలంలో
వారిని క్షేమంగా నడిపించినప్పటికీ వారికి ముందుగా మీరున్నారు కాబట్టి వారు నడిచారు. మా కుటుంబాల్లో మీరు ముందుగా ఉంటారు. అటువంటి శ్రమలను కూడా సునాయాసంగా మేము ఎదుర్కొనడానికి సహాయ కృపను దాయిచ్యమని విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. మా యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న దేశ నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా యొక్క దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులు, నాయలను, పేషెంట్లను కాచి కాపాడండి. బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా వర్తమానాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ పరిచర్య అంచెలంచెలుగా ఎదుగుటకు సహాయం చేయండి. అనేకులు కూడా వారి యొక్క యూట్యూబ్లో కానీ నాయన ఫేస్బుక్లో షేర్ చేసి అనేకులకు వర్తమానం వినలాగున వారి యొక్క కృషి జరిపించలాగున సహాయం దయచేయండి. మమ్మను, మా కుటుంబాన్ని చేస్తున్న పరిచర్యను మీరు మాకు ఇచ్చిన గర్వఫలం కుమార్తె, అల్లుడు, మన్మరాలను దీవించి నీ రెక్కల కింద భద్రపరిచి కావలసిన సహాయాన్ని దయచేయండి. ఆరోగ్యాలను దయచేయండి. మరొక గర్భఫలం బిడ్డలకు దయచేసి వారి లోపాలను సరిచేసి అయినా మరొక గర్భఫలము దయచేయండి. చూస్తున్న సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందును మనుషులది అనేది రాబోయే రోజులని పరిచర్య చేసి బిడ్డగా నీ కాడి మోసి బిడ్డగా ఆ బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. రాష్ట్రంకి ఇచ్చిన ఆరోగ్య బలము, శక్తిని బట్టి వందనాలు. నీ సేవ పరిచయలో బలముగా ఘనముగా వాడుకోనండి. అదే రీతిగా నైనా మా యొక్క అన్నదమ్ములు, నాకు చెల్లడం, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్లను ప్రభా దీవించి ఆశీర్వాదం. బామర్దుల మర్దలను వదిలను దాని యొక్క పేరెంట్స్ యొక్క తల్లిని, తమ్ముని, చెల్లిని బాగా అనుగ్రహించిన బిడ్డలను దీవించండి. ప్రత్యేకంగా నాయనా అక్కడక్కడ జరుగుతున్న యుద్ధాలను, భూకంపాలను, మంచు తుఫానులను, వర్ష తుఫానులను ప్రభు ఆపేయమని ప్రార్థిస్తున్నాం. సీజన్లో వచ్చే వ్యాధులను తీసివేయండి. పాలిచ్చి వారిని, కరణైన వారిని జ్ఞాపకం చేసుకున్నాం. వివాహ దినములు, జన్మదినం జరుపుతున్న బిడ్డలను మెండారికి దీవించారు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తాం. ఆయా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భ ఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలింపచేయండి. నాలో ఉన్న బీపీ, షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభావం మీరు నిలబెట్టారు. వందనాలు. ఏకే టౌన్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ఇరువు పొరుగు వారిని వారు చేస్తున్న ఉద్యోగాలను దీవించండి. కుషాగూడ డిపోలో పనిచేసిన తోటి ఆయా ఉద్యోగులందరినీ కూడా నేను ఎక్కల కింద భద్రపరిచి కాచి కాపాడగలరండి. ఈ రాత్రికాల ఆశీర్వాదాలు దీవెను మెండుగా అనుగ్రహించమని నిశ్చితమైతే తిరిగి మేమందరము కలుసుకున్నటకు సహాయ కృపను దయచేయాలి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఎప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. దయచేసి మీ యొక్క అనుదిన ప్రార్థనలో కూడా మా యొక్క సేవ పరిచర్యను, ఆన్లైన్ సర్వీస్ను జ్ఞాపకం చేసుకొని మరి ఈ యొక్క పరిచర్య యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు కూడా షేర్ చేసి ఇతరులకు మరి ఈ యొక్క వర్తమానం ఇలాగునా మీ యొక్క సహాయాన్ని మాకు అందించేయాలి. ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.